శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృప సదాకాలము మీకు తోడైయుండునుగాక. ఆమెన్. నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ. నేను మళ్ళీ అడుగుతున్నాను మిమ్మలను, మీరందరూ ఏ టయానికి వచ్చారు? హల్లెలూయా. గుర్తులేదు మీకు కూడా వచ్చిన టైం. సరే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు? కీర్తనకారుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కీర్తనలు 47వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదువుదాం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. చాలు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న యేసయ్య సృష్టికి కర్త, సర్వభూమికి ఆయన మహారాజై ఉన్నాడు. ఆయనను మనం ఏం చేయాలి? రమ్యముగా కీర్తనలు పాడుతూ గొప్ప చేయాలి. అవునా కాదా? మరి ఎంతమంది పాడారు కీర్తనలు? హల్లెలూయా. ఎంతమంది పాడారు కీర్తనలు? కీర్తనలు పాడేటప్పుడు ఎంతమంది వచ్చారు? ఆయనేమో భక్తుడు, సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడండి అని బైబిల్ సెలవిస్తూ ఉంది భక్తుని అనుభవంలో నుంచి. మీ అనుభవంలో నుంచి ఏం కనబడుతుందో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. అమ్మగారు చెప్పినట్లుగా పెద్దమ్మలోడు కొట్టుకోకరు అంటే కొట్టుకున్నట్టుగా 10 నుంచి మీరు వచ్చిందా కొట్టుకుంటూనే ఉన్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య నామాన్ని కొట్టుకుంటున్నా. నేను యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తూ, పాడుతూ, స్తుతిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నా. ఎందుకు? ఆయన భూలోకానికి రాజై ఉన్నాడు. భూమి ఆకాశములను కలగచేసిన గొప్ప దేవుడని తలంచి ఆయనను గణపరుస్తూ ఉన్నాను పరిశుద్ధమైన గీతముల చేత. హల్లెలూయా. మరి మీరైతే ఎలాగో ఆరాధిస్తుర్రో మీ వ్యక్తిగత అనుభవం మీకు తెలుసు. గనక కీర్తనలు మనము పాడుట ఒక రమ్యమైన అనుభవంలోనికి మనం వెళుతాం. ఇప్పుడు మన యొక్క లోక సంబంధమైన భాషలో అర్థం కావాలంటే మన హృదయము పొంగుద్ది. మీకు అర్థమవుతుందో కాదో తెలియదు. మన మనస్సు పులకరిస్తుంది. మరి మీకు పులకరిస్తుందో లేదో నాకు తెలియదు. పొలములో మెదిమించి నీళ్లు బారినట్లుగా, గట్టు మించి నీళ్లు దొర్లినట్లుగా మనము పరిశుద్ధమైన గీతాలు పాడుతూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నప్పుడు మనలోని ఆత్మ సంతోషముతో అది గంతులేస్తూ ఉంటుంది. మనసు పులకరించి గట్టిగా ఇంకా స్తుతించటము, పాడటము జరుగుతుంది ప్రియులారా. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? రమ్యమైన కీర్తన ప్రభునికి పాడుతూ ఉన్నావు. అశ్రేష్టమైన పనిని విడిచిపెట్టి పనికిరాని మట్టిలో కలిసిపోతూ ఉన్నావు. లోకములో నువ్వేం చేసినా అది మట్టితో సమానమే. దేవుడు నీకు సమయం ఇచ్చాడు. 6 దినాలు పనిచేసి 7వ దినమున నువ్వు నా సన్నిధిలో కనబడాలి. 6 దినాలు నువ్వు కష్టపడు, 6 దినాలు నువ్వు పని చేసుకో, 6 దినాలు నీ సామర్థ్యము కొలది నువ్వే పనైనా చెయ్యి. ఈ 7వ దినాన్ని అపవిత్రపరచొద్దు. నువ్వు సమయాన్ని దోచావు అంటే అది అపవిత్రపరిచినట్లే. ప్లేట్లో అన్నం ఉంది, అందులో నుంచి ఒక ముద్ద తీశాను, అది ఎంగిలే కదా. దేవుని సమయము నువ్వు దోచుకున్నావంటే
ఆ పరిశుద్ధ దినాన్ని నువ్వు అపవిత్రపరుస్తున్నావు, ఎంగిలి చేస్తున్నావు. అందుకే మనము ఎదగలేకపోతూ ఉన్నాం. అందుకే మనం అనుకున్నదంతా, ఆశించిందంత పొందలేకపోతున్నాం. అవునంటారా కాదంటారా? మనకు ఆశ ఉంది. మన దేవుడు సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. మనము రాజుల్లాగా బ్రతకాలని ఉంది, బ్రతకలేకపోతూ ఉన్నాం. రాజు కొడుకును రాజంటాడా బానిస అంటారా? రాజు కొడుకును వాడు సింహాసనం మీద కూర్చోకపోయినా, పరిపాలించకపోయినా, వాడు ఇంట్లో తిరుగుతున్నా, ఎవడి పిల్లగాడు? రాజు కొడుకు, యువరాజు అవుతాడు వయసు వచ్చిన తర్వాతకి. గనుక నీవు పాటలు పాడేటప్పుడు ఆ పాడుకోనీలే, నేను నిమ్మలంగా పోతానంటే యేసయ్యకు పోయేదేమీ లేదు. యేసయ్యకి ఏ నష్టము రాదు. భౌతికమైన దీవెనను నువ్వు కోల్పోతావు, భౌతికమైనది నువ్వు పొందుకోలేకపోతావు. బస్ ఎక్కటానికి టైం పాటిస్తావు, పనికి వెళ్ళటానికి టైం పాటిస్తావు, అన్నం తినటానికి టైం పాటిస్తావు, పిల్లలను స్కూలుకు పంపటానికి నువ్వు టైం పాటిస్తావు. దేవుని మందిరానికి రావటానికి నువ్వెందుకు టైం పాటించట్లేదో తెలుసా? నీకు తెలియకుండా నీలో ఒకటి పరిపాలన చేస్తూ ఉంది, నిన్నొకటి ఏలుబడి చేస్తూ ఉంది, నిర్లక్ష్యం. దానిని తొలగించుకో. నువ్వేసే ప్రతి అడుగు దేవుడు నేతిలో పడేటట్టుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడు? మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వభూమికి, భూలోకానికి, ఆకాశ మండలానికి, నక్షత్ర మండలానికి, గ్రహాలకు, సృష్టిలో ఉన్న సమస్తానికి ఆయన మహారాజై ఉన్నాడు. ఆయనను రమ్యముగా పాడుతూ కీర్తించండి. మరి మీరేం చేస్తున్నారు? ఒకసారి దయనీయమైన నీ ఆత్మీయ జీవితాన్ని గమనించుకో. అయ్యగారు నాకు పాడటం రాదంటున్నావా? నువ్వు మూలుగు, దేవుడికి అర్థమైంది నీకు పాడరాదు కనుక మూలుగుతూ ఉన్నావు. స్తుతించటం వచ్చు కదా, స్తుతించు. కనుక నీ బ్రతుకులో, నా బ్రతుకులో మహిమ కలిగిన దేవుని కార్యాలు చూడాలి అంటే పరిశుద్ధ దినమందు నీ సమస్త పనులను పక్కన పెట్టి నువ్వు ప్రభు యొక్క పాదముల చెంతను చేరి నువ్వు మొరపెట్టుము, ప్రార్థించుము, గోచాడుము, పెనుగులాడుము, ఆయనతో నువ్వు పెనవేసుకో. ప్రభు ఖచ్చితంగా నీ కార్యాలు చేసి పెడతాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక 2 మొక్కలను, 2 చెట్లను నాటాడు. తనకున్న స్థలములో నాటి దీనికి చక్కగా చుట్టూ ముళ్ళ కంచె వేశాడు. దీనికి వేయలేదు కంచె. ఇది గాలి వచ్చినప్పుడు ఇటొరిగినా ఈ ముళ్ళ కంచె గుచ్చుకుంటుంది, ఇటొరిగినా గుచ్చుకుంటుంది, అటొరిగినా గుచ్చుకుంటుంది, ఇటొరిగినా గుచ్చుకుంటుంది. ఇది అంటది, నీకు చూడు కంప ఎట్లా గుచ్చుకుంటుందో, నేను చూడు ఎట్టరుగుతున్నానో, ఆహా, లోకాన్ని నేను చూడు ఎలా ఆస్వాదిస్తున్నానో, లోకాన్ని నేను ఎలాగ ఎంజాయ్ చేస్తున్నానో, లోకాన్ని నేను ఎలాగ చూడగలుగుతున్నానో అని ఇది అంటూ ఉంది. దీన్ని, ఈ చెట్టుని ఇది గమ్మున ఉంది. ఇది రోజు దీన్ని అనటం జరుగుతూ ఉంది. మిమ్మల్ని కూడా మీ ఇంట్లో అంటారు, ఏం ప్రార్థన, ఏం మందిరము, ఏడికి పోయేది. మిమ్మల్ని కూడా అనేటోళ్ళు ఉంటారా లేరా? నన్ను అనేటోళ్ళు ఉర్రు, ఇప్పటికీ అనేటోళ్ళు ఉర్రు. మీకు ఉన్నరో లేరు? మరి దేవుడా దేవుడా అంటవి ఏందయ్యా అని. హల్లెలూయా.
మేము చేసే పత్యానికి మా పిల్లలే తట్టుకోలేకపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భక్తి చేసే వాళ్ళని ప్రతి ఒక్కరూ అడ్డగిస్తారు. దేవుణ్ణి వెంబడించాలనుకున్న వారిని ప్రతి ఒక్కరిని వెనకకు లాగుతారు. దేవునితో అన్యోన్య సావాసం చేయాలనుకున్న వారిని సాతానుగాడు ఎవరిని మధ్యలో పెట్టి ఆ సావాసాన్ని తెంపేస్తాడు. ఈ చెట్టును కూడా, ఈ చెట్టు అలాగే అంటూ ఉంది. ఒకానొక దినాన మేకలు ఆ దారింగా వెళ్తూ ఉన్నవి. మేకలు వచ్చినాయి. దీన్ని ముట్టుకుందామంటే మేక మూతికి ఆ కంచె వేసిరు కదా, అది గుచ్చుకుంది. అమ్మో, ఇక దీన్ని తినటం నా వల్ల కాదులే అని ఇటు తిరిగింది. ఇటు తిరిగితే పైన చిగురు నుంచి మొదలు పెడితే చిన్నగా 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 చిగురు ఆకులు మొత్తం తినేసింది. కింద కాస్తంత మొండె మాత్రమే భూమిలో మిలిగింది. అప్పుడు ఈ చెట్టు అంటుంది, నా కంచె ఎందుకు వేసారో తెలుసా? నేను ఏ మేక ఏ పశువు తినకుండా ఉండటానికి నా కంచె వేశారు. మన బ్రతుకులో, మన జీవిత యాత్రలో ప్రార్థన అనే అనుభవము, ప్రార్థన అనే కంచె, ప్రార్థన అనే ప్రాకారము, ప్రార్థన అనే రక్తపు కోటను, యేసయ్య రక్తపు కోటను నువ్వు ప్రార్థనతో కట్టుకుంటే నీవు కాపాడబడుతావు. శ్రమలలో కూడా శత్రువు వేస్తున్న అగ్ని బాణాలను నీ ప్రార్థన చెదరగొడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అల్ప విశ్వాసం ఏం చేస్తాడు? విశ్వాసం మీద పడతా ఉంటాడు. మేము చూడు, మేము బాగలేమా? ఏం బాగున్నావు నువ్వు? గుడికి పోయి గాలికి చెదరగొట్టిన పొట్టు పోయినట్టుగా మేకొచ్చింది, తినేసింది. దీనికి ప్రార్థననే ప్రాకారం ఉంది, ప్రార్థననే కంచె ఉంది, ప్రార్థననే కాపుదల ఉంది. అందుకనే మనము కీర్తనలు పాడుతూ ప్రభును గొప్ప చేస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమ మనకు ప్రాకారముగా కమ్ముకుంటుంది ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా యోబు భక్తుడు అంటూ ఉన్నాడు, 11వ కీర్తనలు, యోబు 11వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని చదువుదాం. యోబు మన కీర్తనలకు ముందే ఉంటాడు. ఈ 11:19, ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు, దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయం ఏమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదనా అని వారు ఎదురు చూచుదురు. అలాగనే 17వ వాక్యాన్ని కూడా చదవండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చాలు. చీకటి కమ్మినను అది అరుణోదయపు కాంతిగా నుండును. చాలు. ప్రార్థన, పాడుట, స్తుతించుట, దేవుణ్ణి గొప్ప చేయుటలో నువ్వు ముందున్నట్లయితే నీవు మధ్యాహ్నం అప్పుడు సూర్యుని ఎవడైనా చూడగలుగుతారా? భయం వేస్తుంది చూడాలంటే. ఆ ఫోకస్ కళ్ళ మీద పడి కళ్ళకి ఎక్కడ దెబ్బ తగులుద్దు అని. ఉదయకాలం అయితే సూర్యుని చూస్తాం. పొద్దున్నే కరకర బొడుస్తున్నప్పుడు సూర్యుని చూడగలుగుతాం, అస్తమిస్తున్న సూర్యుని కూడా చూడగలుగుతాం. కానీ మధ్యాహ్న కాలపు సూర్యుని మనము చూడలేము. అందుకనే నీవు నేను ప్రార్థిస్తూ, పాడుతూ, స్తుతిస్తూ, ఆయనను రమ్యముగా మహిమపరుస్తూ ఉన్నట్లయితే ఆయన వెలుగు నీ మీద మధ్యాహ్న కాలపు సూర్యుని వెలుగు వలె ప్రకాశిస్తుంది. ఇక నీ మీద చీకటి శక్తులు పనిచేయవు.
నీ మీద మంత్రశక్తులు పనిచేయవు, నీ మీద విషపు చూపు పనిచేయదు, నీ మీద నోటి ఆవిరి పనిచేయదు. ఈరోజు రొట్టె కార్యక్రమం, చాలామంది బాప్తీసాలు పొంది రాలేక నిర్లక్ష్యపు ఆత్మతో ఇంటికాడున్నారు. యేసయ్యేమో పరలోకాన్ని విడిచి భూలోకములో నీ కోసము వచ్చి శ్రమపడ్డాడు. నీవు పాపాన్ని తొలగించుకోలేవని, పాపాన్ని కడుక్కోలేవని, ఆ పాపములో బ్రతికి పాపములో సస్తే పాతాళానికి వెళ్ళి అగ్నికి ఆవి అవుతావని ఆయన నీ కోసము సిలువలో వేలాడి రక్తము కార్చి ప్రాణం పెట్టి నీకు నిత్య జీవాన్ని ఇస్తే, ఆయన శరీరాన్ని తిని త్రాగమని ఒక వాగ్దానాన్ని నీకు ఇస్తే, ఆజ్ఞను నీకు ఇస్తే, నువ్వు పనికి మాలిన దానిలాగా, పనికి మాలిన వాడిగా ఇంటికాడున్నావు. హల్లెలూయా. నా దృష్టిలో వాళ్ళు అంతే. యేసయ్య త్యాగాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభు యొక్క బల్ల సంస్కార కార్యక్రమములో పాలు పంపులు పొందక దానిని త్రోసిపుచ్చుకొని లోకములో భూమిలో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను తింటూ త్రాగుతూ ఉన్నవారు నా దృష్టిలో అటువంటి వారే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామందికి దురాత్మలు ఎందుకు పడతాయి, దయ్యాలు ఎందుకు పడతాయి, భూతాలు ఎందుకు పడతాయి, శక్తులు ఎందుకు పడతాయి? ప్రార్థన లేక. ప్రభువా ప్రభువా అని నోటితో అనటము కాదు, గుండె లోతులలో నుండి రావాలి. సెలిమలో నీరు ఊరినట్టుగా నీ హృదయములో నుంచి మాటలు రావాలి బయటికి. పెదవులతో నాలుకతో కాదు, హృదయములో నుంచి, అంతరంగములో నుంచి పొర్లాలే. మెదిలో నుంచి నీళ్లు బొర్లినట్టుగా, గట్టు మించి నీళ్లు పారినట్లుగా. అప్పుడు నీ మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పబడతాయి, కాడిమాను మేకులు ఊడిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. దీనికి ఏమీ లేదు, కంచె లేదు. దీనికి కంచె ఉంది. ఇది బాగా ఎదిగింది, పూసింది, ఫలములిచ్చింది, దీవెనకరముగా ఉంది. మన భక్తి కేవలము మన గ్రామానికి, లోకానికి కాకపోయినా మన కుటుంబానికైనా ఆశీర్వాదకరముగా ఉండాలి. ఎలా ఉండాలి మన ప్రార్థన, మన భక్తి? మన కుటుంబానికి దీవెనకరముగా ఉండాలి. 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వాక్యములో భక్తుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు, మొరపెడుతున్నాడు. చదవండి వెంకన్న గారు. 7:29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. కొచ్చేపు ఆగుదాం. మందిరానికి మనం వచ్చామంటే, అక్క జాకెట్ బాగుందిగా, ఎడగను అన్నా, సెట్ బాగుందిగా, మీకు లోతుగా ఈ ఒక్క మాటలో అర్థం అవడానికి చెప్తూ ఉన్నాను. వచ్చినవా, ప్రైజ్ లాడ్ చెప్పినవా? నువ్వు ఆయన వైపే చూడు, నువ్వు ఆయనతోనే మాట్లాడు, నీకు ఆయనతో మీదనే ధ్యాస పెట్టుకో. ముచ్చట్లు పెడతానికి మందిరానికి రావద్దు. నీ బాధ ఏదన్నుంటే ప్రేయర్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు, అక్క నాకు ఈ బాధ ఉంది, వ్యక్తిగతంగా ప్రార్థన చెయ్యి, దేవుడు కనికరపడి కార్యం చేసేలాగా అని చెప్పు. అంతేగాని ముసలమ్మ ముచ్చట్లు కాదు, ముసలయ్య ముచ్చట్లు కాదు. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీ దాసుడను నేను. మన యొక్క క్రైస్తవ ప్రపంచాన్ని తిలకిస్తే వారి ప్రార్థనలు డంబముగా, గంభీరముగా, అట్టాసముగా కనపడుతుంది. అలా ఉండొద్దు. ఈయన అంటూ ఉన్నాడు,
రాజు, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము నిలిచి ఆశీర్వదించేవు. మనం ఏం చేస్తాం? కొంచెం ఏదన్నా ఎక్కువ పని ఉందనుకో, ఏమే నేను పనికి వెళ్తాను కానీ నువ్వు మందిరానికి వెళ్ళు. హల్లెలూయా. యూట్యూబ్లో వింటున్న వారు క్షమించాలి, భాష అర్థం అవ్వాలని మాట్లాడుతూ ఉన్నాను. భార్య అంటది, అయ్యా ఈరోజు నేను మందిరానికి వెళ్తా కానీ నీ దరిద్రానికి నువ్వు. ఆదివారం ఆయన నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన రోజు, ఆయన సన్నిధిలో కుటుంబముతో ఉండి దీవించబడాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, రాజు. అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడాలి. జ్ఞాపకం చేసుకో, కనికరించుకో. నువ్వు రాగానే ఆత్రం స్తోత్రం అనేది కాదు. అయ్యా నీ దాసుడను ప్రభువా, నీ దాసురాలను ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఈ నెలంతా కాపాడావు, ఈ వారం అంతా కాపాడావు, అమాస నాడు మొదలుకొని ఈ అమాస వరకు కాపాడావు ప్రభు. బల్లా సంస్కారం కార్యక్రమము నుండి ఈరోజు బల్లా సంస్కార కార్యక్రమము దాకా కాపాడావు తండ్రి. ఇక ముందు నువ్వు కాపాడు. నాకు, నా భార్యకు, నా పిల్లలకు, నా గర్భఫలానికి, భూఫలానికి, పాడి పంటకు అయ్యా నీ కాపుదలనియ్యమని ఒక దాసుడిలాగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అంటాడు, చదువురా మిగతా మాటలు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము. ఆమెన్. ఇక్కడ భక్తుడు దేవుణ్ణి గోజాడాడు, బ్రతిమిలాడాడు, ప్రాధేయపడి వేడుకున్నాడు. మరలా అదే మాటను దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశీర్వదించావు కదయ్యా అని అంటూ మరలా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఈ మాట దేవుడే చెప్పాడు, నన్ను శోధించుము అని. గనుక మన బ్రతుకులో, మన యాత్రలో, ఆత్మీయ జీవిత యాత్రలో దేవుని మహిమ కలిగిన కార్యాలు జరగాలి అంటే నువ్వు ప్రార్థనా పరుడవై ఉండాలి, ప్రార్థనా పరురాలు అయి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు. నీవు కూడా పరిశుద్ధమైన మనస్సుతో, పరిశుద్ధమైన హృదయముతో, పరిశుద్ధమైన ఆత్మతో ప్రార్థన చేయాలి. అప్పుడు నిన్ను చూసి ఈ లోకపు దేవతలన్నీ గడగడలాడుతుంది. హల్లెలూయా. మన ప్రభు రాజు, నువ్వు రాజువే, నువ్వు రానివే. గనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, నా శత్రువు అక్కడున్నాడు బయట. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో ఇటొక్కలు కూర్చుంటారు, ఇటొక్కలు కూర్చుంటారు. ఒళ్ళు కంపరం వేస్తుంది. ఎన్నడు తప్పుతుంది దేవుడా ఈ బాధ అని. ఆయనను ఆరాధిస్తున్నామంటే మనము పరిశుద్ధముగా ఆరాధించాలి, పరిశుద్ధముగా జీవించాలి, పరిశుద్ధముగా బ్రతకాలి. అప్పుడు నిత్యము ఆయన సన్నిధి నీకు, నీ కుటుంబానికి ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ప్రార్థిస్తే ఆ ప్రార్థన పరలోకము చేరదు. పరిశుద్ధత లేకుండా ప్రభువా అంటే ఆ మాట అక్కడే నిలిచిపోతుంది. మన దేవుడు
పాపము లేని దేవుడు, పరిశుద్ధుడై ఉన్న దేవుడు. ఇందాక మనం ఒక పాటలో ఆరాధన చేశాం. పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, జగమున నీ వంటి దేవుడు లేనే లేడు. అంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన లాంటి పరిశుద్ధ జీవితము ఆకాశమందే కానీ, నీళ్ళ యందే కానీ, భూమి యందే కానీ లేదు. అంత పరిశుద్ధమైన నామం. కామ క్రోధ లోమ మోహ మదమత్సరాలను జయించిన నామం లేనివాడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. గనుక ప్రభు నీకోసం ప్రాణం పెట్టాడు. నువ్వేం చేస్తున్నావు? నీకోసము నువ్వు త్యాగం చేసుకోలేవా? నీ కుటుంబం కోసం ప్రభు నీ కోసము, నీ కుటుంబం కోసమే ప్రాణం పెట్టాడు. నీవు నీ పిల్లల కోసం త్యాగం చేయలేవా? ఇందాక అమ్మగారు పాడిన పాటలో ఉపవాసం ఉంటే ఏందట? అన్నపానములు మరిచి ఆయనతో గడుపుట ఏ అనుభవం? పరలోకములో దేవుడితో ఉండే అతి పరిశుద్ధమైన అనుభవం. వారానికి ఒక పూట ఉపవాసం ఉంటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మలను దీవించి అభిషేకించునుగాక. ఆమెన్. అంటే వారంలో ఒక్కరోజు పరలోక అనుభవం అనే ఒక ఆత్మీయ యాత్రను మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ అనుభవంలో గుండా మీరు వెళుతూ ఉన్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మీ ఉపవాసమును చూసిన దేవుడు, మీరు కడుపు మార్చుకున్నది చూసిన దేవుడు, మీరు పడుతున్న ప్రయాసమును చూసిన దేవుడు మీ ప్రార్థనలు దాటి వెళ్ళడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో ఆ యొక్క 12 మంది అపోస్తులు చెవిటి మూగ దయ్యము పడితే విడిపించలేకపోయినప్పుడు ఆ యొక్క తండ్రి తన కుమారుని మరలా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, ప్రయా నీ యొక్క శిశువులు నా కుమారుని బాగు చేయలేకపోయారు, నీకు ఇష్టమైతే కనికరపడి నా కుమారుని బాగు చేయ అన్నప్పుడు యేసు ప్రభు, మూర్ఖులైన వారులారా, ఎన్నాళ్ళు నేను మిమ్మలను సహించదనని వారిని గద్దించి బాబుకు విడుదలనిస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఆ 12 మంది శిశువులు ఉపవాసము ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుతారు. అయ్యా, మేమెందుకని ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ఇటువంటి కఠినమైనవి, మొండివి భూమి మీద డాక్టర్లు, మనుషులు, అంత్రాలు, తాయితలు చెయ్యలేనిదివి ఉపవాస ప్రార్థన చేస్తుంది. శుక్రవారం నాడు ఎంతమంది వస్తారు ఉపవాస ప్రార్థనకు? రామ్. మన దరిద్రం మనతోటే ఉండాలి, మన దయ్యం మనలోనే ఉండాలి, మన ఇంట్లోనే ఉండాలి. అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇటువంటివి మొండివి పోతవి. ఎవరైనా శక్తులు పట్టిన వాళ్ళని మేము ఎందుకు మందిరంలో పెడతాం? మన ఇంట్లో ఏముంటుంది? చుట్టం వస్తే బీర్ వస్తుంది, మంచి స్నేహితుడు వస్తే క్వార్టర్ వస్తుంది. దేవుని మహిమతో నిండిన ఆలయము, దేవుని సన్నిధితో నిండిన ఆలయము, దేవుని నామకరణ చేయబడి ప్రతిష్ఠించబడిన మందిరము, దేవుని కనుదృష్టి ఉంచిన మందిరము. అందుకే ఇక్కడ పెట్టి ప్రార్థన చేస్తాం. చాలామంది ఇక్కడ ఉండటానికి, పండటానికి, ప్రార్థనకు రావటానికి ఒళ్ళు బద్ధకం, నిర్లక్ష్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఉపవాస ప్రార్థన ద్వారాగానే ఇది విడిపించబడుతుందని అప్పుడు యేసయ్య తన శిశువులకు చెప్పాడు. ప్రియులారా, మన కుటుంబ ప్రతికూల పరిస్థితులను బట్టి
ఉపవాస కూడికలు పెట్టుకోవాలి. ఉపవాస కూడికలో పాలు పంపులు పొందాలి. కొంతమంది మనస్తత్వం ఎలాగుంటుందంటే ప్రార్థన చేయగానే కడుపులో నొప్పి గోలి మింగితే ఎలా పనిచేస్తుందో అలా జరగాలన్నట్టుగా ఆత్రం స్తోత్రం అనే మనస్తత్వాలు కలిగి ఉంటారు. నిరీక్షణ లేకుండా ఏది నిలవదు. నిరీక్షణ ఒక శిఖరము లాంటిది. నిరీక్షణ లేని బ్రతుకు ఒక లోయ లాంటిది. మనకు నిరీక్షణ ఉండాలి. అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటామనే కదా నిరీక్షణతో తినేది. నీళ్లు తాగితే మనం బ్రతుకుతామనే కదా. గాలి పీలిస్తే జీవిస్తామనే కదా. మనము చేసే ప్రతి ప్రార్థన, ప్రతి సత్క్రియ, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయకు దేవుడు ఖచ్చితంగా 1000 ఇస్తాడనే నిరీక్షణతో చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 2వ వాక్యం. మీరు నా ముఖం చూసినా నేను చెప్పవలసినది చెప్పే వదిలిపెడతాను మిమ్మల్ని. హల్లెలూయా. 6వ అధ్యాయం 2వ వాక్యం. అప్పుడు 12 అపోస్తులను తమ యొద్దకు శిశువుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని, చాలు, ఆహారము పంచిపెట్టుట, భోజనపు బల్ల యొద్ద పరిచారము చేయుట యుక్తము కాదు. ఈరోజు ఇన్నాళ్ళ ప్రార్థన ఫలించింది. అమ్మగారు నేను రాకుండా ఈరోజు సంఘము వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆ యొక్క అపోస్తులు 12 మంది సేవ చేస్తున్న దినాలలో మీరేమో బువ్వు వండరు, మీకు అర్థమయ్యే భాష, కూర వండరు, మాకు బెట్టరు అని గొడవలేసింది. అప్పుడు గొడవలేస్తే పేతురుతో ఉన్న కొంతమంది అభిషక్తులు అందరూ కలిసి సంఘాన్ని అందరిని పిలిచారు. అయ్యా, భోజన బల్ల దగ్గర కూర్చొని మీకు వడ్డించటం కాదు, వండి పెట్టడం మా పని, అది మా పని కాదు. మేమేమైనా మీకోసం ప్రార్థన చేస్తాము, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాం, అదే యుక్తమైనది, ఇలా చేయుట యుక్తము కాదు అని చెప్పి 5వ వాక్యాన్ని చదవండి. జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారైన స్తెఫను, నికానోరు, తీమోను, యూదుల మత భ్రవిష్ఠుడును, చాలు. హల్లెలూయా. ఈరోజు సంఘమే పరిచర్య ప్రారంభించిన నాటి నుండి ఇక కొంత మేమే ఏదైనా తక్కువ పడితే డబ్బులు గలేసి ఇక్కడ అమ్మగారు అయ్యగారు ఉండి కొంతమందిని పెట్టుకొని వంట చేసేది. ఈరోజు అపోస్తుల వాగ్దానాన్ని మీరు నెరవేర్చారు. అపోస్తుల కార్యంలో వాళ్ళే డబ్బులు వేసుకున్నారు, వాళ్ళే వచ్చారు. నేనేమని కేవలం నీళ్ళే తెచ్చాను అంతే, ఏం చేయలే. నేను 3 క్యాన్ల నీళ్ళు తెచ్చిపెట్టాను, అంతే కదా కిరణ్? హల్లెలూయా. సంఘము చేయవలసిన బాధ్యత ఈరోజు పని చేసింది స్పష్టంగా. అలనాడు ఇటువంటి అల్లరి, అరాచకము, మొండితనం ఉన్నదని అక్కడ గొడవలు అవుతూ ఉంటే పేతురు ఏం చేశాడంటే, మీలో మంచి విశ్వాసం అంటే 10 రూపాయలు తలిగినా పెట్టుకొని ఆ పనిని పూర్తి చేసేవారిది మంచి విశ్వాసం అంటారు. 10 రూపాయలు పెట్టి కొంగున ముడేసుకొని ఊకే నేనిచ్చిన పాత సీర అన్నట్టుగా ఒక మాట ఒక అమ్మకి సీర ఇచ్చిందట. సీరిచ్చి ఆమె చూసినప్పుడు అలా నేనిచ్చిన సీర
అంటుందట. అటువంటిది కాదు నిండు మంచి విశ్వాసం. మనము దేవుని పని చేసాం, సత్క్రియ చేసాం, మరిచిపోయాం. ఇక నువ్వు అనవలసింది ఎక్కడా? దేవుడి దగ్గర శోధించాను. అయ్యా నీ దాసుడను నీ దాసురాళ్ళను అని నువ్వు దేవుని శోధిస్తే నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, అమ్మగారు అయ్యగారు మీకోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాక్యం చెప్తే వినాలి. అంతేగాని వాళ్ళతోటి వడ్డించుకోవటం వాళ్ళతోటి పెట్టించుకోవటం ఇది లేఖనానుసారమైంది కాదు. అమ్మా ఈ టైంలో మీరు ఉండొద్దు. మీరు మా కోసము ఒక్క మాట దేవుడి దగ్గర జ్ఞాపకం చేయరు, ఒక్క మాట నా యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేయరను. అక్కడ పని ఏది ఉంటే నువ్వు చేయి. దేవుడు నువ్వు అన్నావే ఆ మాట, అమ్మగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినంత శ్రేష్టమైనది. నువ్వు పని చేస్తున్నావు కదా, దేవుని పని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సర్వభూమికి ఆయన మహారాజై ఉన్నాడు. పాడుతో రమ్యముగా ఆయనను కీర్తించాలి. హల్లెలూయా. దేవుడు ప్రతిరోజు 8,86,400 సెకండ్ల ఆశీర్వాదాన్ని నీకు ఇస్తున్నాడు. నీ సోమరితనం, నీ నిర్లక్ష్యం, నీ మూర్ఖత్వం, నీ అజ్ఞానత అదంతా డెబిట్ అయిపోతుంది నీ అకౌంట్లోంచి. ఇట్లా చేసుకోవటం రావట్లే. ఈ ఏటీఎం పెట్టి నువ్వు డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నట్లుగా 86,400 సెకండ్లు నీకు 24 గంటల్లో దేవుడిచ్చింది. ఆ సమయాన్ని విత్డ్రా చేసుకోవటం రాక డెబిట్ అయిపోతుంది నీ ఖాతాలో నుంచి. హల్లెలూయా. ప్రతిదానికి సమయం ఉంది అన్నట్టుగా ప్రతిదానికి లెక్క ఉంది. నువ్వు మంచి చేసినా చెడు చేసినా దేవుడి దగ్గర గ్రంథములో రాయబడుతుంది. ఏ ఒక్కటి తుడిపివేయబడదు. గవర్నమెంట్ రికార్డులు తలగబడితే తుడిచివేయబడుతుంది, వారు జింపేస్తే తుడిచివేయబడుతుంది. కానీ అది తలగబడే రాజ్యము కాదు, అది తుడిచివేసే రాజ్యము కాదు. నిత్యము నిరంతరము ఉండే రాజ్యములో నీ క్రియలు నీ పనులు రాయబడుతవి. ఈరోజు మీరు చేశారే చక్కటి పరిచర్య, అది జీవ గ్రంథములో నా దేవుడు అక్కుల ప్రిస్కిలాను రాసినట్లుగా రాసి పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. మొండి చేయి చూపించేది కూడా రాయబడుతుంది, పిసినితనము కూడా రాయబడుతుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మలను దర్శించి బలపరిచి 86,400 సెకండ్లను ఆశీర్వాదకరముగా మార్చుకునే అభిషేకముతో నింపునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా.